డా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మౌన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా, మా గనుడా, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీ నామానికి మహిమ. అలాగే తండ్రి, ఇంకో ప్రభువా, మరి వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి. ఈ దూరాన సమీపాన లైవ్ వీక్షిస్తున్న బిడ్డల కాడ నీ సమృద్ధైన దేవుని దయచేయండి ప్రభువా. నీ అమూల్యమైన వాక్కులు అందించి సమస్తము నాయన మహిమ ఘనత మీరు మాత్రం పొందుకోమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్నే హెచ్చించి కనపరుస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరూ కొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథములో 92వ కీర్తన 92వ అధ్యాయము మొదట 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ తేటగా రాయబడినవి. జాగ్రత్తగా బైబిల్ ఉన్న బిడ్డలు తీసి దాన్ని గమనించి చదువుతున్నారు. 92వ కీర్తన ఫస్ట్ నుంచి చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామముకు కీర్తించుట మంచిది. చాలు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఏమనుందంటే యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామాన్ని కీర్తించుట మంచిది. ఈరోజు దేవుడు ఒక దీవెన, దేవుడు ఒక ఆశీర్వాదం మనకు కావాలి, నిజమే. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన మనం స్తుతించినప్పుడు, ఆయన మనం ఆరాధన చేసినప్పుడు దేవుడు ఒక సన్నిధానంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా ఎలా మనం ఉంటామనంటే ఆయన మనం స్తుతించినప్పుడు అది మంచిదని, అది మేలని లేఖనాల ద్వారా దావీదు మహారాజు మనకు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా చెబుతున్నాడు అనంటే ఈ లేఖనాలలో స్తుతించుట మేలు, స్తుతించుట మంచిది. దేవుడు సన్నిధానములో ఈ స్తుతికి ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఎప్పుడు మనం ఆయన స్తుతిస్తామో, ఎప్పుడు మనం ఆయన కీర్తిస్తామో, ఎప్పుడు మనం ఆయన ఆరాధిస్తామో అది మొదలుకొని మన జీవితాల్లో మంచి కలుగుతూ ఉండిద్ది, మంచి జరుగుతూ ఉండిద్ది. అంత మాత్రమే కాక దేవుడి సన్నిధానంలో ఎవరు స్తుతిస్తారు, దేవుడి సన్నిధానంలో ఎవరు కీర్తిస్తారు, దేవుడి సన్నిధానంలో ఆయన ఎవరు మహింపరుస్తూ ఉంటారో దేవుడి వాళ్ళని అధికంగా దీవిస్తూ వస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం చూస్తాము ఎలా దేవుడి సన్నిధానంలో మనం ఆయన స్తుతిస్తామో, ఎలా ఆయన కీర్తిస్తామో దేవుడు మహింపరుస్తాం. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని దీవిస్తూ ప్రారంభిస్తాడు. ఈ స్తుతి మన స్థితిని మారుస్తూ ఉండిద్ది. ఎలా ఈ స్థితి మన స్థితిని మార్చిద్దంటే దేవుడు మనం స్తుతించినప్పుడు మన స్థితిని, మన పరిస్థితిని, సమస్తాన్ని కాడ దేవుడు మారుస్తూ ఉంటాడు. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక భక్తుడు ఇలా చెబుతా ఉన్నాడు. ఏమనంటే ఈ స్తుతి మన స్థితిని మార్చిద్ది. హల్లెలూయా. ఈ స్తుతి ద్వారా మన స్థితి మార్చబడతా ఉండిద్ది.
దేవుని మనం స్తుతించినప్పుడు మరి మనం చూస్తూ ఉంటాం కదా, సంతోషంగా, సమాధానంగా, ఐక్యతగా. ఏ బిడ్డలైతే దేవుణ్ణి స్తుతిస్తారో, ఏ ఉదయకాలం లేచి ఏ బిడ్డలైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ ముఖాలు ప్రకాశమానంగా ఉంటాయి. వారు నల్లటి వాళ్ళైన సౌందర్యవంతులుగా ఉంటారు. బైబిల్ చెబుతున్న మాట అది. మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆరిపోయిన కరెంటు బలుపు తెల్లగా ఉండింది, కానీ అది ఆరిపోయింది. అంటే ఆ బలుపు పోయింది. బలుపు పోయినప్పుడు చెప్పాలి ఏముంది దాంట్లో. ఆ బలుపు ఇప్పుడు చూడండి, ఇక్కడ వైట్ బలుపులు ఉండి బలుపు పోయిందనుక అది వైట్గానే కాపాడుద్ది, కానీ ఎలగదు. వెలుతురొచ్చిద్దా? మన జీవితాల్లో కాడ దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మనం దీదీపమానంగా ఎలుగుతాం. హల్లెలూయా. నేను 3 గంటల కాడ నుంచి 5 గంటల దాకా ప్రార్థన చేస్తా. ఒకసారి 4 గంటలకు ఒకరోజు మెలకు వచ్చినప్పుడు 4 నుంచి 6 గంటల దాకా ప్రార్థన చేస్తా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో నేను చేసే ప్రార్థన మరి నా స్కిన్కి దేవుడిచ్చే ఆ కృప, ఆ తేజస్సు, మరి ఆ సౌందర్యము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది యవన బిడ్డలు నన్ను అడుగుతూ ఉంటారు. మొన్న పోయిన ఈ నెలలోనే నేను ఏపీకి వెళ్ళా. ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కొంతమంది యవనస్తులు బీటెక్ చదువుతున్న బిడ్డలు, డిగ్రీ చదివిన బిడ్డలు నన్ను దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటంటే, అన్న మీరేమాడతారో ఫేస్కి, మీ ముఖం చాలా సౌందర్యంగా చాలా చక్కగా ఉందంటే నేను చెప్పే, తమ్ముడా నా తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఇచ్చిన ఆ పుట్టుక నేను ఏమి వాడను అని అంటే, అదేందన్న మరింత చక్కగా మంచిగా ఉంటున్నారంటే నేను చెప్పిన ఒకటే, నా ముఖం తేజరితాకి, నేను తేజేసుకుంటాకి దేవుడు ఎలుగు మాత్రమే. దేవుడికి స్తోత్రం. మన మొక్కల ప్రకాశమానంగా ఎప్పుడు వెలుగుతాయి అని అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు. మన మొక్కలు దీదీపమానంగా ఎప్పుడు ఉంటాయి అని అంటే, దేవుడి సన్నిధిలో గంటలు గంటలు గడిపినప్పుడు దేవుడు ఆత్మ అభిషేకంతో మనం నింపబడతా ఉంటాం. హల్లెలూయా. సాయంత్రం అక్కడ తీసుకెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకళ్ళకి కీడు చేసి మనము కీడు అనుభవిస్తాం, అది కాదు. కానీ మనం మేలు చేసి కీడు అనుభవించిన బయటైతే దేవుడు మనతో ఉంటాడు. దయచేసి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవాలి. 3:17 నుంచి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమైన దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీరు సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడుదురు. దేవుడు చిత్తమారగు ఎడల కీడు చేసి శ్రమపడుల కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చాలు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం కీడు చేసాం, ఒకళ్ళకి శ్రమ పడుతున్నాం. ఆడి కీడు చేసాం గనక మనకు కీడు వచ్చింది శ్రమ అనుకోవచ్చు. కాదు, మేలు చేసే శ్రమ. ఈరోజు నేను ఇక్కడ నిలబడి చెబుతున్నాను, నా జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు. ఎవరి నిమిత్తం అంటే ఓన్లీ ప్రభు కొరక, ఆయన సేవ కొరకే. ఈరోజు నేను లోకానుసారంగా ఉండేదానికి ఒక క్షణం చాలదు. లోకానుసారంగా బతుకుతాకి ఒక క్షణం చాలదండి. ఇచ్చలవిడి జీవితాల్లో రాజ్యంగా నన్ను అడిగేదానికి ఆడ ఎవరు లేరు. ఎందుకనంటే అలాంటి జీవితం చేసిన నా జీవితంలో, లోకానుసారంగా ఉండే నా జీవితంలో తాగుడే కావచ్చు, ముందే కావచ్చు, సిగరెట్టే కావచ్చు, నాకు లేని అలవాట్లు అంటే అసలు ఏమీ లేదు. ఇలాంటి భయంకరమైన స్థితి నుంచి
ప్రభు కొరకు ఆయన నన్ను రక్షించుకున్నాడు, ఆయన కొరకు నేను నిలబడ్డాను, నాకున్న దరిద్ర పలబట్లన్నీ దేవుడు తొలగించాడు, నేను ఒక పరిశుద్ధుడిగా దేవుడు కొరకు బతుకుతున్నా. ఏ మేలుకరమైన పని, ఎంతోమంది సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా, దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఎంతోమంది కుటుంబాల సమాధానం లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా, దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ఎంతోమంది తల్లిదండ్రులు లేని బిడ్డల కొరకు, ఆ తల్లి తండ్రి లేని బిడ్డలు, అనాథ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా, దేవుడు వాళ్ళకి ఆదరణ ఇచ్చాడు. భర్త లేని స్త్రీల కొరకు ప్రార్థన చేస్తా, దేవుడు వాళ్ళకి కార్యం జరిగించాడు. ఇలాగే ఎన్నో సమస్యలు అలాన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను మేలే చేస్తున్నా, నాకు కీడొచ్చినా దేవుడు దానివల్ల లాభమేమో ఉండిద్ది. హల్లెలూయా. నేను నష్టపోను. ఎందుకో చెప్పమంటారా? నా తల్లిని, నా తండ్రిని, నా ఊరిని, నా ప్రదేశాన్ని, నా దేశాన్ని కాడ వదులుకుని దేవుడు పరిసర కొరకు మాత్రమే వచ్చిన వాడిని. నాకులాగా నిజాయితీగా ఎవరైనా చెబుతారనంటే చెప్పరు. ఎందుకనంటే నేను లోకపరంగా అందగాడిని, బలవంతుడిని, 10 మందిలో కలబడి దమ్ము ధైర్యం ఉండబడినే. కానీ వీటన్నిటిని కాడ అణుచుకుని, వీటన్నిటి విషయాల్లో కాడ తగ్గించుకుని, అన్ని విషయాల్లో కాడ దేవుడికి మాత్రమే నమ్మకంగా, దేవుడికి మాత్రమే నమ్మకంగా. చాలామంది ఏం చేస్తారో తెలుసా? అహంకారంతో పొగరుతో అనదు కానీ, మొక కళ్ళుండదో పాడుండదో, తల్లిదండ్రులు పెంచిన పెంపకం ఎట్టు ఉండదో తెలియదు కానీ, అహంకారం నోటి మాట ద్వారా కాపురాల పాడు చేసుకునే స్త్రీలని చాలామందిని చూస్తామండి. నోటి మాట చాలా ప్రాముఖ్యత. నాకు 3 అక్కచెల్లెళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు కాళ్ళ వాళ్ళ భర్తలకు ఎదురు చెప్పిన వాళ్ళు కాదు. ఇప్పటికీ వాళ్ళ పిల్లలకు పెళ్ళైన, వాళ్ళ పిల్లలకు పిల్లలు ఈ రోజు వరకాడ మా బావులు ఉన్నారు, కొంతమంది బతికి, ఒక ఆయన చనిపోయాడు. కానీ ఈ రోజు వాళ్ళు భర్తలు కొట్టినా తిట్టినా వాళ్ళ మాటే కానీ మా ఇంటి గుమ్మం తొక్కిన ఆడపిల్లలు కానే కాదు. దేవుడికి స్తోత్రం. చాలామందికి గర్వం, అహంకారం నాశనానికి, ఆ తర్వాత పతనమైన జీవితం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎంతోమంది కుటుంబాల్లో ఎలుగును ఆర్పేసుకుని, ఎంతోమంది మంచి భవిష్యత్తుని ఆర్పేసుకుని, దేవుడి సేవ చేసే సావుకురాళ్ళు కాడ దైవ సావుకులకు సహకరించక వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండి దేవుడు నామానికి అవమానకరంగాను, మరి ఎన్నో విషయాల్లో మరి చాలా వాళ్ళు ప్రవర్తన, వాళ్ళ సత్త ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుడికి విరోధంగా, దేవుడికి హేయమైనదిగా, దేవుడు నామానికి అవమానకరంగా ఎన్నో విషయాలు తెచ్చి పెడతామండి. చాలా విషయాలు గమనించండి. నేను కీడు ఎవరికి చేయలేదు కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత మేలు కొరకు, యాక్సిడెంట్ అయిందనంటే ఎంతో దూరం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, బాగోలేదంటే ఎంతో దూరం, కరోనా టైంలో కాడ నాకు మాస్కులు లేని టైంలో, ప్రేమ దేవుడు బిడ్డలారా, నా దగ్గర మాస్కులు పెట్టుకోవాలన్నది కాడ మాకు తెలియదు. అలాంటి టైంలో కాడ దేవుడు నన్ను కాసి కాపాడి, నాకు బిడ్డని, నా కుటుంబాన్ని, నన్ను మీ మధ్యన ఇలా సజీవుల లెక్కలో నిలబెట్టాడనంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకసారి చెప్పండి. నా జీవితకాలం నేను చచ్చేంత వరకు ఆయనకు నమ్మకంగా, ఆయన పరిచర్య కొరకే నాకు అన్ని పనులు వచ్చు. వ్యవసాయం చేసిన వాడిని, లోకపరంగా ప్రతి పని అంటే బతికేదానికి అన్ని పనులు వచ్చు. ఏరే పాడు పనులు కాదు కానీ బతికేదానికి, కష్టపడేదానికి అన్ని పనులు కలిగిన వాడినే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం మంచి చేసినప్పుడు మనకు కీడు కలిగితే దేవుడు దాన్ని బట్టి ఏదన్నా మంచి ఆశీర్వాదమే ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. చాలామంది అనుకున్నారు ఇక గర్భఫలం పోయింది, గర్భం 4 నెలలు 5 నెలలు అబార్షన్ అయింది. చాలామంది సర్లే ఏదో రకరకాలుగా పుకార్లు వచ్చినాయి. నేనేం మాట్లాడలా, ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈ కీడు నేను అందరూ చూస్తున్నారు కానీ ఈ కీడానికి ఏదో నాకు మేలు దాచించామని. ఈరోజు మనం నిలబడిన ఈ మందిరము లక్షల రూపాయలు పెట్టి మా నాన్నగారు కానీ లేకపోతే మా అత్తమామలు కానీ మాకేమి ఇవ్వలేదు. కానీ ఈ నిలబడిన మందిరము, ఈ కట్టబడిన ప్రతి ఒక్కటి కాడ విశ్వాసులు, దేవుడు సహాయం మాత్రమే. దేవుడికి స్తోత్రం. మందిరానికి పెయింటింగ్ కాడ దేవుడు కొంతమంది బిడ్డలు ఇచ్చారు, ఇంకా కొన్ని వచ్చేయండి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ప్రతి విషయంలో కాడ నమ్మకము. ఎంతవరకు ఈ నమ్మకము? అవమానాలే వచ్చినా, అపజయాలే వచ్చినా, నిందలే వచ్చినా కానీ దేవుడు కొరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఒక దినాన దేవుడు దీవెన ఎంత అంటే నువ్వు ఊహించినంతగా చూడగలుగుతావు నీ కన్నులారా. ఎంతో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఆశీర్వాదాన్ని ఎప్పుడు చూస్తావో తెలుసా? ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, నువ్వు కీడు చేసి కీడు అనుభవిస్తావు కాదు, కానీ నువ్వు మేలు చేసి కీడు అనుభవించాలి. హల్లెలూయా.
మా తండ్రి గారికి ఆపరేషన్ అయినప్పుడు ఆయన కొంచెం ఉరుమురు భాష ఆపరేషన్ అయింది, బాగోలా, నేను పాలైపోయా. కారణం ఏంటంటే దేవుడు ఒక పరిచర్య కొరకే, దేవుడు ఇచ్చిన కుటుంబం పరిచర్య కొరకే. మరి ఆ తర్వాత మా బావగారు చనిపోయినప్పుడు కాడ కొన్ని భయంకరమైన పరిస్థితులు, ఆ టైంలో కాడ నేను పాలైపోయాను. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సేవ అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు వంటి ఇవన్నీ కాడ మేదేసుకుని ముందుకు నడిచేవాడే దైవజనుడు. దేవుడికి స్తోత్రం. ఆ నిందల అవమానాలు వెళ్ళే సావుకుల్లో నేను ఒకడిని. ఎందుకనంటే ఎన్నో పోరాటాలు, ఈ ప్రాంతంలో కాడ పరిచర్య పెట్టొద్దని ఎంతోమంది ఏకమై నా మీద కేసు పెడితే ఒక పేపర్ రాశారు. కానీ దేవుడు నా పక్షాన్ని న్యాయం చేశాడు. నేను పెద్ద మనుషుల దగ్గరికి బాగాలేదు, లీడర్ల దగ్గరికి బాగాలేదు, ఎవరి కాళ్ళ మీద పడలేదు, కానీ ప్రభు పాదాల మీదనే పడ్డా. నా తలెత్తి సగౌరవంగా నా దేవుడు నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. కనుక దైవ సావుకుడు చెప్పేటప్పుడు దైవజనుడు మాటలు మనం ఎలా వినాలి? సావుకుడు చెబుతున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న ఒక సామర్థ్యం ఏంటి, దేవుడు మాటల్లో ఉన్న ఒక శక్తి ఏంటి? ఇక్కడ మనం కీర్తనలో చదువుకున్నాం కదా, ఆయన స్తుతించడం మంచిది, ఆయన కీర్తించడం మేలు అని ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాగే మనము పేతురు పత్రికలు కాడ చదువుకున్నాం కదా, ఏమని? కీడు చేసి కీడు అనుభవిస్తాం కాదు, కానీ మేలు చేసి నువ్వు కీడు అనుభవిస్తా నీకు మేలు. హల్లెలూయా. గనుక ఇప్పుడు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాము. దయచేసి చక్కగా చదవండి. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 33వ వచనంలో కాడ కొన్ని మాటలు తేటగా రాయబడి నుండి లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. ఎందుకంటే ప్రభు ఎంతో మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనంత పరిశుద్ధుడు ఈ భూప్రపంచం ఎక్కడెతికినా దొరకడండి. మన కొరకు, మానవాళి కొరకు, సామాన్యుల కొరకు ఆయన ఎంత రాజు అయి ఉండి ఆయన సింహాసనం వదిలి ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 33వ వచనం నుంచి చదవండి. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించి ఉన్నది వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. చాలు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ అపొస్తలుల కార్యం 10:33 అధ్యాయంలో పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. కొర్నేలు ఇంట్లో డబ్బులుండి, బంగారం ఉంది, ఎండు ఉంది, అన్నీ ఉండి, అయితే కొర్నేలుకి ఏం తక్కువైంది చెప్పమంటారా? దేవుడు వాక్యం లేదు. పేతురు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్న సమయంలో ఇద్దరు దేవదూతలు వచ్చి పేతురు గారు ఎదుట నిలబడి చెబుతున్నారు, అయ్యా పలానా ఆయన ఇంటికి నువ్వు వెంటనే ముగించుకోమని దేవుడు వర్తమానం రాగానే సరేనని చెప్పి వాళ్ళ మాట అన్నాడు. ఆయన చెప్పిన వెంటనే ఇద్దరు వ్యక్తులు వచ్చి పేతురు గారు గుమ్మం కాడ నిలబడి ఉంటారు. ప్రైజ్ లార్డ్. అది భోజనం టైము. గుమ్మం దగ్గర నిలబడి ఉన్నప్పుడు పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, ఇక్కడ వాళ్ళు చూసి ప్రార్థన ముగించుకుని వాడితో పాటు వచ్చాడు. కొర్నేలు అంటున్నాడు, అయ్యా నువ్వు వచ్చటం మంచిది, నేను నా కుటుంబము నా ఇంటి వారు అందరూ కాడ నువ్వు చెప్పే దేవుడు వాక్యం కోసం ఎదురు చూస్తున్నాము, మేలుకరమైన మాటలు అని చెప్పి. ఈరోజు ఏడన్నా కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు భార్య ఉంటే భర్త ఉండడు, భర్త ఉంటే భార్య ఉండదు, వాళ్ళిద్దరు ఉండాలంటే పిల్లలు ఉండరు అక్కడ. ఎవరికంటే కుటుంబ ప్రార్థన? మీకు కాదా? మీ కుటుంబంలో కదా ప్రార్థన? చూడండి, ఈరోజు క్రైస్తవులు దేవుడు చేసే మేలే, కానీ దేవుడికి నమ్మకంగా చచ్చేంత వరకు బిడ్డ లేనప్పుడు బిడ్డనిచ్చాడు, కృతజ్ఞత లేదు. ఏమీ లేనప్పుడు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కృతజ్ఞత లేదు. వచ్చిన తర్వాత గర్వం, అహంకారం. పాత బండి మీద తిరిగిన నా జీవితానికి దేవుడు షోరూమ్ బండి ఇచ్చాడు. బండి లేని టైంలో నడుచుకుంటూ పోయా, సైకిల్లో, ఆ తర్వాత బండిని, ఆ తర్వాత ఇప్పుడు షోరూమ్ నుంచి తెచ్చుకునే స్థితి దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏది ఏమైనా కానీ మన నమ్మకమే, మన విశ్వాసమే, మన ప్రగాఢ ప్రార్థన ఆయన మనల్ని చూస్తామంటాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, చూడండి, దేవుడు సన్నిధానంలో ఎలాగూ ఆయన దైవ సేవకుడు చెప్పే మాటలు ఇంట్లో వాళ్ళందరూ కూడి ఉండారు. అంతేనమ్మా? ఇంట్లో వాళ్ళందరూ ఉండారా? కొంతమంది ఉండారు అక్కడ. ఇంట్లో వాళ్ళందరూ ఆయన మాటలు వింటున్నారు చక్కగా. ఈరోజు ఎక్కడికన్నా చూస్తే దేవుడు మందిరాలే కావచ్చు,
ఇంకా ఎక్కడన్నా బయట ప్రార్థన కార్యక్రమాలు చూస్తే కొంతమంది పోయి అక్కడ కూర్చుని ఫోన్ ఆన్ చేసుకుని ఫోన్ చూసుకుంటుంటారు. ఫోన్ చూసుకునేవాడు ఇంటికాడ చూసుకోవద్దంటలా, మందిరానికి వెళ్ళి శాపానికి గురి కావద్దని చెబుతున్నా. మందిరంలో ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవుడి మందిరం, నాది కాదు. ఇది దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధిలో ఒక భయము, ఒక క్రమము. ఆనాడు ప్రత్యక్ష గుడారములో, పాత నిబంధన ప్రత్యక్ష గుడారములో యాజకుడు తప్ప అక్కడ ఎవరు లోపలికి అనుమతి లేదు. బయట నిలబడి ఉండేవాళ్ళు. ఈరోజు దేవుడు లోపలికి అనుమతి ఇచ్చేటప్పటికి ఇచ్చలవేడి కొంతమంది చెప్పులు వేసుకుని పోతారు, కొంతమంది షూ వేసుకుని పోతుంటారు. ఆ బోధించేవాడు కాడ షూ వేసుకునే ఉంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇలా రకరకాల దుష్ట వార్త, అంటే దేవుడికి అవమానకరమైన వార్తలు ఎక్కువ అవుతుంటాయి. మన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధ లేఖనాల్లో ఎవడైతే ఆయన ఆత్మ లేకుండా ఉంటాడో వాడు తనవాడు కాదు. నేనైనా కానీ దేవుడు ఆత్మ లేకుండా బోధించాను, యేసు ప్రభు సావుకునే కాదు. ప్రైజ్ లార్డ్. యేసై ఆత్మ అంటే నా మాట కాదు కానీ అదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 44వ వచనం చదవండి. 10వ అధ్యాయం 44వ వచనం చదివినట్లయితే మనం వింటున్నప్పుడు ఎలా ఉండేది, ఏమైంది అక్కడ చక్కగా రాయబడి ఉంది. చదవండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. వింటున్నారా? ఏమొచ్చిందండి వాళ్ళ మీదకి? ఆ మాటలు చెప్పుతున్నప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం దిగిందండి. ఈరోజు మందిరంలోకి వెళ్తే ముసుకుండదు, క్రమం లేదు. దేవుడు సన్నిధి అంటే భయం లేదు. అదేదో పార్ట్ టైం జాబ్ లాగా, లేకపోతే ఏదేదో హోటల్లాగా టిఫిన్ చేసి వచ్చినట్టుగా ఇలాగే ఉంది. కానీ అవస్థ దేవుడు సన్నిధానంలో కూడిన ఒక భయంతో కూడిన భక్తి కూడిన భయము, ఇలాంటివి లేనే లేవు. అందుకే ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఎప్పుడైతే భక్తిలో ఉంటావో, అది నీకు ఏ కష్టమైన కష్టం నేను అనిపించదు. ఎందుకంటే ఆ కష్టాలు మోసేది నీలో ఉన్నవాడు, నువ్వు కాదు. దేవుడికి స్తోత్రం. నీ ఆ శ్రమలో మోసేది నువ్వు కాదండి, నీలో ఉన్నవాడు సమస్త శ్రమలో మోస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చాడు. తన యవ్వన రక్తాన్ని కార్చింది మన కొరకు. హల్లెలూయా. తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ పాపం కొరకు కార్చాడండి. మనుషుడు పాపం చేస్తున్నాడని, ఈ మనిషి పాపంతో ఉండడని, ఈ మనిషి పరిశుద్ధుడిగా మార్చబడాలని, ఈ మనిషి నీతిమంతుడిగా ఉండాలని, ఈ మనిషి లోకములో దుమ్ము ధూళి ఏది అంటుకోకుండా ఒక పవిత్రుడిగా వాడు బతికి తినవాలంతా నీతిమంతుడిగా బతకాలని. హల్లెలూయా. అలాంటి నీతి కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మేలు కొరకు వచ్చి వెళ్ళిపోతుంటారు, దేవుని కొరకు వచ్చి వెళ్ళిపోతుంటారు. దేవుని చెబుతున్న ఒక మాట, ఈ మందిరంలోకి వచ్చి దేవుడి సన్నిధానంలో నిజంగా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి బిడ్డలో మేలు కలగకుండా దేవుడు చేయకోకుండా మానాల. ఎందుకనంటే ఒక మరి తల్లిగారు వచ్చి ఏడిచింది, బాధపడింది. నేనైతే ఆ బాధ ఏం చేస్తానండి, ఆ బాధ తెరవలేను. కానీ కన్నీరు గార్చి బోరు ఏడిచింది భర్తుండోడు. ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా తన హృదయంలో ఒక బాధ యథార్థంగా ఆ కన్నీరు గార్చింది. ఆ తర్వాత ఇక అంతా అయిపోయిన వరకు లేచి ఇక నన్ను పిలిచింది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యగారు అంటే వచ్చి ప్రార్థన చేశాను. ఆమె దగ్గర డబ్బులు లేవు పాపం, చాలా కష్టంలో చాలా ఇబ్బందులు వచ్చింది మందిరానికి. ఆ టైంలో నేను ప్రార్థన చేసి ఒక మాట అన్నా, నీ కన్నీరు దేవుడు చూసాడమ్మా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ వింటున్నప్పుడు ఏమైందండి, ఇని ఆయన బోధిస్తున్నాడు, బోధించక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినట్టుగా ఈమె కన్నీరు కార్చింది, ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆ కన్నీరు నాలుకిచ్చాడు. ఆ అకౌంట్లో 7,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇంటికి వెళ్ళేటవాడికి ఫోన్ మెసేజ్ వచ్చింది, వెళ్ళి చూసుకుని భర్త చెప్పిందంట, అయ్యా నా అకౌంట్లో పైసలు బండి వెళ్ళి తీసుకురయ్యా. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈరోజు నువ్వు దేని కొరకు బాధపడుతున్నావు? ఒకవేళ కార్యం జరగలేదని బాధపడుతున్నావా? ఈ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కీడు చేసి కీడు అనిపిస్తాం కాదు, కానీ నువ్వు మేలు చేసి కీడు అనిపించేది నేర్చుకో. నువ్వు మేలు చేయి, నీ కీడు వస్తుందా, ఆ కీడు తర్వాత దానికి తగిన 1000 రెట్లు దేవుడు ఆశీర్వాదం కాడ అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుడి సన్నిధానంలో ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపట్టులు, ఎన్నో ఉచితార్థంగానే నన్ను ఎన్నో మాటలు, కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదండి.
మనుషుల మాటలు నేను ఏ రోజు లెక్క పెట్టుకున్నాను కాదు. మనుషుల మాటలు ఏ రోజు కాడ నేను ఆలోచన చేసినవని కాదు. ప్రభువా నువ్వు ఉండవయ్యా, ప్రభువా నువ్వు నాకున్నావయ్యా. ఇదే మాట, ఇదే ఆలోచన, ఇదే ప్రార్థన. ఈరోజు వరకాడ నేను శాంతినగర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన అవుతుంది, కానీ ఒక రోజు కాడ ఒక పంచాయతీ నా గురించి ఏ రోజు లేదు ఈ బస్తీ మొత్తం మీద. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఆ బతుకునిచ్చాడు, దేవుడు ఆ కృపనిచ్చాడు. దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుని, ఆయన మందిరంలో బాధపడి, ఆయన మందిరంలో కన్నీరు గార్చి, ఆయన పాదాల దగ్గర ఉంటావు తప్ప ఇక నాకు ఏ ఆలోచన లేదు, ఏ ధ్యాస లేదు. ఖాళీగా ఉండనంటే మందిరంలో కూర్చొని మీ కొరకు ప్రార్థన చేస్తా. నాకు ఏదన్నా కొంచెం ఇంకా ఖాళీ దొరికిందంటే మీ కుటుంబాలకు వచ్చి దర్శిస్తా. దేవుడు మహాకృపను బట్టి మరి ఏదన్నా కొద్ది ఖాళీ దొరికితే మరి ఏపీ ప్రాంతం మీటింగుల కాడ డేట్లు ఇచ్చి వెళ్తా ఉంటా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, చూడండి, దేవుడు పరిచర్య ఎంతో కష్టకాలమైనది, ఎంతో భారమైనది. చాలామందికి అనుకుంటారు దేవుడి సేవ చాలా సులభమని. లేదండి. ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఒక మాటలో చెప్పాలనంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవటం మేలు. అంతా ఏమి ఉంటాయి, కానీ వాటన్నిటినీ ఓర్చుకుని ఆ ఓర్పు నా కోసం ప్రాణం పెట్టి నా ప్రభు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేను అప్పుడు మనిషిలా లోకాసారంగా ఉంటే నాకు ఓర్పు ఉండదు. రే అంటే రే అనేవాడు నేను కట, అంటే అనేవాడు. కానీ దేవుడు ఓర్పు, దేవుడు ఓపిక చాలా ఒక నీచుణ్ణి, ఒక ఘోరమైన పాపిని, ఒక ఏ మాత్రమో కాడ మూర్ఖుని కాడ మార్చగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్న యేసయ్యకున్న ఒక ఓర్పు. దేవుడికి స్తోత్రం. ఆయన నమ్ముకున్న మనకాడ ఓర్పు ఎప్పుడు వచ్చిందనంటే, ఓపిక ఎప్పుడు వచ్చిందనంటే, ఆయనలో నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, పరిపూర్ణంగా ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడిగా ఆయనలో ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు నిలబడినప్పుడు, శ్రమలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, నిందలైనా, అవమానాలైనా, బాధలైనా, వ్యాధి అయినా, అది వేదైనా సరే ప్రభు కొరకు నువ్వు నిలబడ్డావా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మేలు చేస్తాడు నీకు. దేవుడికి స్తోత్రం. మేలు చేస్తాడండి ప్రేమ దేవుడు బిడ్డలారా. ఆ మేలు చేత నీవు, నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటారు. నీ కుటుంబం ఆశీర్వదించబడతా ఉండద్ది. నీ కుటుంబం అనేకులు చూస్తున్నప్పుడు దేవుడు ఒక సమృద్ధైన దీవెన కలుగుతూ ఉండిద్ది. అనేకులు నేను చూసి అనుకుంటారు, అబ్బా నిజంగా దేవుడు ఒక సన్నిధానములో ఇలాంటి ఒక దీవెన, ఇలాంటి ఒక ఆశీర్వాదము నేనైతే పొందుకోలేకపోయానని చెప్పి చాలా 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 ఈరోజు నా స్నేహితులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ నన్ను అడుగుతుంటారు, ఏ పాస్టర్ గారు అసలు ఎట్ట ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ ఓర్పు ఎక్కడన్నా మీటింగ్ అయిందనుకో, ఈ దాదాపు నైట్ అయినా సరే 11:05 నేను భోజనం చేస్తాడు, 11:30, 12 కాడ అయితే ఒక్కోసారి. అదే డే అనుకో 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 కాడ అవ్వచ్చు. పలాంటి టయానికి నేను తింటానని చెప్పలేను. ఎందుకంటే నా చుట్టుపక్కల దేవుడు ప్రజలు, ఆపదలో ఉన్న బిడ్డలు, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు, ఎన్నో శ్రమల్లో ఉండేవారు నా దగ్గరికి వచ్చి నన్ను సలహా అడుగుతారు. అయ్యా ఇది ఉపదేశం అంటే నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వరాన్ని నేను పొందుకున్నాను కనుక, వాళ్ళ కొరకు ప్రార్థన చేసే కృప నాకు దేవుడు ఇచ్చాడు కనుక నేనంటమ్మా ఏం కాదు, దేవుడు మీకు కార్యం కలగజేస్తాడు. హల్లెలూయా. దేవుడు మీకు కార్యాన్ని కలగజేస్తాడు. దేవుడు మేలు మీరు పొందుకుంటారు. ఆయన మీద మనము మన బ్రతికినంత వరకు కృతజ్ఞత కలిగి ఉండాలి, యథార్థ కలిగి ఉండాలి, నమ్మకం కలిగి మనం జీవించాలమ్మా. అప్పుడు దేవుడు ఒక దీవెన, ఆశీర్వాదము, ఆ సమృద్ధిని మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, అప్పుడు పేతురు గారు బోధిస్తున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన వారు అందరూ ఏమయ్యారంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు వచ్చునని బైబిల్ చెబుతా ఉంది. అది అపోస్తుల కార్యం 10:44. ప్రేమైన దేవుడి బిడ్డలారా, చూడండి, మనం వింటాం ఎలా అయినాలో తెలుసా? ఇట వచ్చి ఆదివారం అలా ఇటు కాదండి, మనస్సు పెట్టి చాలామంది. మరి నేను కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు గమనిస్తా, పక్కన చిన్నపిల్లలే ఏడవని, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేసి, ఆ తల్లులు కానీ లేకపోతే పక్కన ఎవరన్నా బిడ్డల ఎవరైనా చిన్నపిల్లలే ఉండి తండ్రులను ఏదో డిస్టర్బ్ చేసి వాళ్ళకి ఏదో శాఖలు నడిపించి కొనిపెట్టి, ఈ వాక్యమైన ఇష్యూలో మాత్రం వాళ్ళు రాజీపాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు వాక్యం అంత జాగ్రత్తగా, ఎంత ఆసక్తి కలిగి ఉంటారంటే నేను గమనిస్తూ ఉంటా ఎవరెవరు వింటున్నారు. ఎందుకంటే నిలబడి ఉంటారు కదా స్టేజీల మీద, ఎవరు వాక్యం వింటున్నారా, ఎవరు ఫోన్ చూస్తున్నారా, ఎవరు ఊరిని అటు ఇటు ఖాళీ మొత్తం కాపాడుతుంటాయి. అయితే
దేవుడు వాక్యం కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, దేవుడు మాటలు ఆనాడు పేతురు గారు కొర్నేలు ఇంట్లో వాక్యం బోధిస్తున్నప్పుడు కొర్నేలు ఇంటి వారు అందరూ వచ్చి, అయ్యా నువ్వు వస్తావు మంచిది, దేవుడికి స్తోత్రం. దైవ సేవకుడు రావాలనుకునేవాళ్ళు కొంతమంది అయితే, అయ్యో ఇప్పుడే వచ్చాడు అయినా అనుకునేవాళ్ళు కొంతమంది, అంటే అందరూ కాదు కానీ కొంతమంది ఉంటారు. దైవ సేవకుడు వస్తాం మంచిదని ఇక్కడ ఎవరు చెబుతున్నారు? కొర్నేలు చెబుతున్నాడు. కొర్నేలు ఎవరో తెలుసా? ఒక రాజు అండి. ఒక రాజు చెబుతున్నాడు, దైవజనుడు వస్తాం మంచిది, అయ్యా నువ్వు నా ఇంట వస్తావు మంచిది, నువ్వు బోధించి నీ బోధ వినాలని నా ఇంటి నా కుటుంబం అంతా కాడ నీ కొరకు మాత్రమే చూస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏయో కథలు ఏ జరిగిపోయినాయి కాదు, కానీ లేఖనాల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు క్లారిటీగా ఎవరైతే ఆసక్తి కలిగి ఎవరైతే పర్టికులర్ కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు గొప్పగా దీవిస్తాడు. అబ్రహాము భార్యని రాజు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం ప్రభు వదిలేలా దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నీ సేవ కొరకు నేను వచ్చా, నీ పరిచర్య కొరకే నా అన్నదమ్ములు వదిలిపెట్టుకున్నా, నా తల్లిదండ్రులను వదిలిపెట్టుకున్నా, నా కుటుంబాన్ని నా ప్రాంతాన్ని నా దేశాన్ని వదులుకుని నీ సేవ కొరకే నన్ను పిలిచావు, నీకు లోబడి నేను వచ్చా, ఈ రాజు ఎడు చేశాడని చెప్పి బాధపడుతుంటే అబ్రహాము దేవుడు రాజుకు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడు తెలుసా? రాజా, అబ్రహాం భార్య ఒంటి మీద చేయబడితే నిన్ను నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ శ్రమలో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ కష్టాలు నిన్ను కొంగదెత్తని నాకు తెలియదు, కానీ నువ్వు సరిగా నిలబడి దేవుడి సన్నిధిలో పేతురు గారు వాక్యం చదువుతున్నప్పుడు కొర్నేలు ఇంటి వారు ఆ వాక్యమని పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా ఈరోజు దేవుడు వాక్యమైన నీ జీవితంలో ఒక తీర్మానం కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ప్రభు సన్నిధానంలో యథార్థత కలిగి నువ్వు జీవించాలి. దేవా నేను బతికితే నీకోసమేనయ్యా, నేను చచ్చిపోయినా నీకోసమే ఉండాలి, కానీ నాకంటూ ఏ మధ్య నువ్వు ఎప్పుడైతే తలంచుకుంటావో అది మొదలుకొని నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ప్రారంభిస్తాడు. కాల నిందల్లో ఉండొచ్చు, అవమానాల్లో ఉండొచ్చు, ఎన్నో శ్రమలో నిన్ను శోధించవచ్చు, కానీ ఆ శ్రమలకు మాత్రం దేవుడు అప్పచెప్పడు, ఆ నిందలకు మాత్రం దేవుడు అప్పచెప్పడు. ఆ కన్నీళ్ళల్లో ఆ నిందల్లో అవమానాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ఉన్నతమైన దేవుని ఇస్తాడు. హల్లెలూయా. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మన కొరకు ఇస్తాడు. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కీడు చేసి కీడు అనిపించేది కాదు, నువ్వు మేలు చేసి కీడు అనిపించాలి. చదవండి, 1 పేతురు 3:17 నుంచి. ప్రైజ్ లార్డ్. దయచేసి 1 పేతురు పత్రిక 3:17 చదవండి. దేవుని చిత్తములాగున్న ఎడల కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మరణను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడేను. హల్లెలూయా. చూశారా? నే కీడు చేశా, నే కీడు వచ్చింది, ఇది కాదండి. నువ్వు మేలు చేయి, దేవుడు ప్రేమ నీలో ఉన్నప్పుడు. నీకు కీడు వచ్చిందా, దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. 1 పేతురు 3:17 మాట్లాడండి. నువ్వు మనం కీడు చేసేవి ఎవరికో మన కీడు వచ్చింది, అది కాదు. నువ్వు మేలు చెయ్యి, అయినా నీ కీడు వస్తుందంటే దేవుడు దీని వెనకాల, నేను ఎంతోమందికి మంచి చేశా, నేను బాప్టిజం ఇచ్చిన బిడ్డలకే ఎంతోమందికి నేను సహాయం చేశా, నేను ఏ రోజు చెప్పలా, కానీ ఒక్కటి గమనించండి, వాళ్ళ వల్ల నాకు కీడు వచ్చింది. ప్రభు నన్ను అయ్యా
వాళ్ళ వల్ల నాకు కీడు కలుగుతుంది ప్రభు అంటే, దాన్ని నేను మేలుకరంగా మారుస్తాను అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏ ప్రాంతంలో నిందలు పడ్డానో, ఏ ప్రాంతంలో అవమానించబడ్డానో, ఆ ప్రాంతంలో దేవుడు ఘనంగా నన్ను లేపాడు. దేవుడికి స్తోత్రం. గనక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం కీడు చేసి కీడు అనిపించేది కాదు. మేలు చేయి. నీకెవరన్నా కీడు చేస్తున్నారా, దాని వెనక దేవుడి మేలు ఉంది. దాని వెనక దేవుడి మేలు ఖచ్చితంగా ఉంది. నా గుండె మీద చేసి చెప్పగలుగుతా. ఎంతోమంది నేను మంచి చేస్తే వాళ్ళు నాకు కీడు చేశారు, అయినా సరే దేవుడు మేలు మాత్రం నేను పొందుకోకుండా లేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, గమనించండి. కీర్తనకారుడు అంటాడు, కీర్తన 92 ఫస్ట్ వాక్యములో, దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఏమంట? దేవుని స్తుతించుట మంచిది, ఇంకా అది మేలు అని ఉంది 92 ఫస్ట్లో. ఏమని? అది మేలు. దేవుని స్తుతించడం మంచిది, అది మేలు. దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ఎలాగోనంటే జాగ్రత్త కలిగినాలి మనం. ఆ జాగ్రత్త కలిగితే ఆ దీవెన ఎలా ఉండేదో తెలుసా? గొప్పగా ఉండుద్ది. ఆశీర్వాదం ఎలా ఉండేదో తెలుసా? అనేకులు ఎదుట నిలబడే స్థితిని మనకు కలిగిస్తుంది. దేవుడికి స్తోత్రం. నేను ఒకరోజు ఒక పెద్ద 5 స్టార్ హోటల్ దగ్గర నిలబడ్డా. నన్ను ఒక దైవజనుడు పిలిచాడు. ఆ తమ్ముడు, నువ్వు పలానా చాటకరా అని చెప్పి. నేను ఎప్పుడు ఆ హోటల్కి వెళ్ళినోడు కాదు, వాస్తవంగా చెబుతున్నాను. ఏదో మామూలు హోటల్కి వెళ్ళేవాడిని, ఏదో నాకు తగినంతగా తిని ఎప్పుడో వచ్చేవాడిని, ఎప్పుడన్నా ఎవరంతా పోతే. అది మంచి 5 స్టార్ హోటల్, పెద్ద హోటలు, మన హైదరాబాద్ సిటీలోనే పేరు మోసిన హోటల్. అయితే నేను ఆ హోటల్ దగ్గర నిలబడిన తర్వాత నన్ను పిలిచిన అన్న వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. అంటున్నాడు, బ్రదర్ ఇది రాయల హోటల్ దీని పేరు అంటే. నేను ఎప్పుడు రాలేదన్నా అన్న. ఏం పర్లేదు అని చెప్పి నన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, బయట తినే ఫుడ్డే కానీ దాంట్లో తిందకాడ ఆ హోటల్లో తిన్నదానికి బయట హోటల్లో తిన్నదానికి వ్యత్యాసం ఆహారం ఏంటనంటే, ఆ హోటల్లో కొంచెం స్పైసీగా అంటే కొంచెం టేస్ట్గా ఉంది. బయట మనం తినేది అంత టేస్ట్ లేదు. మామూలు రెస్టారెంట్లో అంత టేస్ట్గా లేదు. ఆ హోటల్లో చాలా టేస్ట్గా ఉంది. నేను తర్వాత అన్నని అడిగాను, ఇంత టేస్ట్గా ఉందనంటే, తమ్ముడు ఇంత టేస్ట్ ఉండమంటే దీనికి రాయల్ హోటల్ అని పేరు ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ టేస్ట్ తగ్గిందంటే ఏమైతే హోటల్ డౌన్ అయితే తమ్ముడు, ఎందుకు పనిరారు, ఎవడు పోడా హోటల్కి. అలాగే దేవుడు సన్నిధానములో ఎవడన్నా నీకు కీడు చేస్తున్నా నువ్వు మేలే తలంచాలి కానీ నువ్వు కీడు తల పెట్టే వ్యక్తిపై ఉండొద్దు. అది దేవుడు ప్రేమ. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, రొయ్యల ఫ్రై తెప్పించాడు, చాలా చక్కగా ఉంది, 2000 రూపాయలు అంట. అది ఎంతో కొంచెమే. ఆ తర్వాత చికెన్ ఫ్రై తెప్పించాడు, అది కాడ మంచిగానే ఉంది, అది 3000 4000 అని అంట. రకరకాలుగా అయిన ఐటమ్స్ తెప్పించాడు. నేను ఒక్కడు తిన్నదానికే దగ్గరగా 20,000 రూపాయలు అయినాయి అంట. ప్రైజ్ లార్డ్. అదే 20,000 బయట పెట్టుకుంటే 20 మందివి కాదు 40 మందివి తినేవాళ్ళు. దేవుడి స్తోత్రం. అవునా కదా చెప్పండి. ఆయన ఉండవాడు, ఆయనకి తగినట్టుగా అక్కడికి వెళ్ళాడు. మన యేసయ్య ఉండవాడు, ఆయనకి తగినట్టుగా మనం బతకాలి. ఒకడు మన కీడు తల పెడుతున్నాడు, ఆడికి మనం మేలు చేయాలి. ఒకడు మనకు ఆడి చేస్తున్నాడు, ఆహారం మనం పెట్టాలి వాడికి. దేవుడికి స్తోత్రం. ఇది దేవుడు నాకు చెప్పింది, దేవుడు నాకు నేర్పించింది. గనుక ప్రేమైన నా దేవుడు బిడ్డలారా, ఎలాగోనంటే చదవండి కీర్తన 92 ఫస్ట్ 1వ వచనం నుంచి. దేవుణ్ణి స్తుతిస్తాం ఏమై ఉంది, ఆయన ఆరాధిస్తే ఏమై ఉంది, అది ఎందుకు మనం స్తుతించాలి? ఇక్కడ చక్కగా 92 ఫస్ట్ నుంచి, కీర్తన 92 ఫస్ట్ నుంచి చదవమ్మా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. గమనించారు ఇక్కడ? ఆయన స్తుతించుట మంచిది, ఆయన కీర్తించుట కాడ మంచిది. మనం ఆయన స్తుతించాలి, మనుషులు కాదు పొగిడేది. చెప్పాలి ఎవరిని? అయ్యా నువ్వు లేని జీవితం నా తండ్రి నాకెందుకయ్యా. సొలొమోను అంటాడు, అయ్యా నువ్వు లేని బంగ్లా నాకొద్దు, నువ్వు లేని దీవెన నాకొద్దు, నువ్వు లేని ఏది నాకొద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి, నీ జ్ఞానం కావాలంతే. ప్రైజ్ లార్డ్. దేవుడే మైమర్చిపోయాడు ఆ మాటలకి, సొలొమోను అడిగిన మాటలకి. సొలొమోనా నా కుమారుడా, నువ్వు అడగపోయినాను
నీకంటే ఉన్నతమైన రాజుల్లోనే ఎవరు లేరు. ప్రేమ దేవుడు బిడ్డలారా, సొలొమోను పరిపాలనలో ఏ రాజ్యం యుద్ధాలు లేవు, ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా ఆయన పరిపాలన అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి గమనించండి, ఆయన స్తుతిస్తూ ఉన్నామా, లేకపోతే ఏరే ఏమన్నా గమనిస్తూ ఉన్నామా? నా మట్టుకి నేనైతే ఖాళీ ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తా, ఇంకా ఖాళీ ఉంటే మీ గృహాలకు వచ్చి దర్శిస్తా, ఇంకా కొంచెం ఖాళీగా నాకు సమయం కనపడితే ఏటన్నా మీటింగులకు వెళ్తా ఉంటా. ప్రైజ్ లార్డ్. రాత్రి 3 గంటలకి లెగిసి 5 దాకా ప్రార్థన చేస్తా. ఒక్కోసారి 4 గంటలకు మెలకు వచ్చింది, కొద్దిగా అలిసిపోయినప్పుడు 6 గంటల దాకా ప్రార్థన చేస్తా. ఎందుకు ప్రార్థన చేస్తున్నా మీతో నేను చెబుతున్నానంటే, నేను ఖచ్చితంగా చేస్తున్నాను, అది దేవుడు చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం. నేను చేయకోకుండా ఏదైనా చెప్పాను అనుకో, అది కాడ దేవుడు చూస్తాడు. చూడంటారా ప్రతిదీ. ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడతా కారణం ఏంటంటే, నా ప్రార్థన, నా దేవుడు కృప మాత్రమే. ఎవరో మాకు ఆస్తి ఇవ్వలేదు, ఎవరి వల్ల మేము ఏమంటారు లబ్ధి పొందలేదు, కానీ యేసయ్య వల్ల మాత్రమే ఆహారం తింటున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. ఏ జబ్బు లేదు, ఏ దావకానికి వెళ్ళాల్సిన అక్కర లేదు. దేవుడికి స్తోత్రం. నన్ను కాపాడి, నా కుటుంబాన్ని కాపాడి క్షేమ అభివృద్ధిలో నడిపించే నా దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతోమంది సావుకులు పాపము అన్యాయంగా తీసుకుని, విశ్వాసులు కష్టాజీతం అన్యాయంగా తీసుకుని ఫ్లాట్లు కొనుక్కుని, బిల్డింగులు కొట్టుకుని, లేనిపోయిన జబ్బులన్నీ పెట్టుకుని ఉంటారు. నేను అలాంటి సావుకుని కాదు. నేను పెడితే ప్రతిది దేవుడు పరిచర్య కొరకు మాత్రమే. దేవుడికి స్తోత్రం. మీ అందరికి తెలిసిన విషయమే. మాకు కొంత వచ్చింది, మీ అందరికి తెలుసు కదా, ఆమె ఖాళీగా ఉండదు, మాకు వచ్చింది కొంత, దాంతో మేము సరిపెట్టుకుంటాం. ఆశకి మిత్తం ఏమైనా ఉందంటారా? చెప్పండి, ఆశకి మిత్తం ఏమైనా ఉందంటారా? దేవుడి సన్నిధానంలో దశభాగం ఎంత వచ్చేది నా బిడ్డలకు తెలుసు. అది దేనికి ఖర్చు పెట్టేది కాడా వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ఏది కాడ వ్యర్థంగా నా విలాసాలకి. ఒకరోజు నా బిడ్డ అడిగాడు నన్ను, అయ్యా ఒక జత చెప్పులు కొనుక్కోలేదయ్యా అని చెప్పి. ప్రేమ దేవుడు బిడ్డలారా, మందిరానికి పరిచర్యకి అని ఇచ్చారు, కానీ ఈ చెప్పులు కొనుక్కుండయ్యా, ఇది 100 రూపాయలు నాకు ఎవరు ఇవ్వలేదు, అందుకే నేను కొనుక్కోలే. అలాంటి సావుకుణ్ణి గుండె మీద చేసుకుని నమ్మకంగా చెప్పగలిగిన దమ్ముగల్లా వాడిని. దేవుడికి స్తోత్రం. నాకులాగా నమ్మకంగా చెప్తారా అంటే ఎవరు చెప్పలేరు. 1000 రూపాయలు వచ్చిన, ఇప్పుడు 16-17 రూపాయల పని ఉంది, పెయింటింగ్ పని, మొత్తం లప్పం పెట్టే పని ఉంది, పెచ్చులు వేసి, సరే చూడండి ఎన్ని వచ్చినా కానీ ఆయన మీదే, ఆయన పాదాలే. కానీ మీరు తలొక్కసి నేర్చుకోవాలి, మీరు తలొక్కసిని ఇవ్వాలి, మీ మనసు పూర్తిగా ఇస్తే తప్ప ఏ రోజు కాడ ఇలాంటి మాటలు నేను ప్రకటించిన వాడిని కాదు, ప్రకటించిన కాడకి మీద. దేవుడికి స్తోత్రం. నా బతికినంత వరకు ప్రభువు నాకు ఇచ్చిన ఒక భారమైన పరిచర్య ఏంటంటే, ఆపత్తులు వచ్చే బిడ్డలకు ఆహారం పెట్టు, ఆకలి కొన్న బిడ్డలకి, ఆపత్తులు వచ్చే వాళ్ళకి ఆదరణకరంగా ఉండాలి ఈ నోటి మాట. దేవుడికి స్తోత్రం. గనక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మందిరములో, దేవుడి సన్నిధానంలో ఒకటే మనం గమనించాలి. ఇక్కడ దైవజనుడు చెబుతున్నప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్గా వింటున్నారో, దైవ సేవకుడు మంచిదో వచ్చి మంచిదైందా, దైవ సేవకుడు మన ఇంటికి వస్తే, లేకపోతే అది మేలు కాదా, ఒకసారి గమనిద్దాం. బైబిల్ మార్కు సువార్త, దయచేసి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 33వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నన్ను పిలిపించితివి, నీవు వచ్చినది మంచిది. సాల్. గమనించండి, ఇక్కడ పేతురు గారు పిలిపించుకున్నాడు. ఎవరు? కొర్నేలు రాజు పిలిపించుకుని ఏం చేశాడు తెలుసా? ఇదిగో పనులన్నీ మానుకుని అందరూ అడుగుచోమనండి. ప్రైజ్ లార్డ్. పనులన్నీ మానుకుని అందరూ అడగ రండి. వంట చేస్తున్నాం, వంట గంట ఆపేయండి, తర్వాత అయ్యా మేము అన్నీ ఆపేసి మొత్తం అందరూ అడగ రండి అని. అయ్యా నువ్వు వచ్చడం మంచిదయ్యా అంటున్నాడు. ఎవరు వస్తావంట? దైవజనుడు వస్తాం మంచిదంట. దైవజనుడు మాటలు ఎలా అంటున్నారు తెలుసా? దైవజనుడు మాటలు ఎంత ఆసక్తిగా అంటున్నారు తెలుసా? వాళ్ళు దైవజనుడు బోధిస్తూ మీకు ఆపల సాలించల, కానీ వాళ్ళు మాటలు ఇన్ని ఏమైందో తెలుసా? వదిలేయలే, అర్థం కాల. దేవుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది.
అది అపోస్తుల కార్యం 10:44 వచ్చిన చదవండి. ఏమైంది అక్కడ రాయబడిన తేటగా. ఈరోజు విన్నప్పుడు నీలో మార్పు రావాలి, విన్నప్పుడు నాలో నీలో మార్పు కలగాలి. అప్పుడు ఏమైందనంటే దేవుడు యొక్క శక్తిని మనం పొందుకున్న వారం అవుతాం. తేలిగ్గా కాదండి. చదువమ్మా 44, 10:44. పేతురు మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగాను. హల్లెలూయా. అతని బోధ విన్న వారందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈరోజు దేవుడు మందిరానికి నువ్వు వెళ్ళి ఆయన మాటలు వింటున్నప్పుడు నీలో మార్పు కలగాలి. భయంకరమైన దుర్మార్గుణ్ణి నేను, కఠినాత్ముణ్ణి, కనికెవరో లేని మూర్ఖుణ్ణి దేవుడు నన్ను మార్చాడు. నా ఫ్రెండ్స్, ఒక్కోసారి మా నాన్నగారే ఓ ప్రాంతంలో సేవ చేస్తుంటే వచ్చి, అసలు ఈ ఎట్టమారేడు మాకే తెలియదు ఆయన అంటే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదేంటండి మీ బాబు, మీ బిడ్డే నీ కొడుకే కదనంటే నా కొడుకే, కానీ అసలు వాడు ఎట్ట మార్పు చెందాడు మాకే అర్థం కాదయ్యా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్యని నమ్ముకున్నామంటే కాదు, దేవుడు నువ్వు నమ్ముకున్నావంటే నీలో మార్పు, నీ పరివర్తన, నీలో ఉన్న సమస్త విషయాల్లో నీ మాటే కానీ, నీ పరివర్తన కానీ, నీ మార్పే కానీ అనేకులు బతికించేవారు అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది మాట్లాడుతుంటారు, భార్యలు ఏమంటారు తెలుసు, ఇదిగో ఇంకా మనిషి చచ్చిందనుకో నిన్ను పోల్డ్ చేసి తీసుకెళ్తారు. మరి మనిషి దెయ్యమాత్రం పెట్టుకుందా దేవుడాత్మ పెట్టుకుందో తెలియదు. చచ్చిపోతే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాకి నా కొడుకు ఫంక్షన్కి వచ్చిందా, నా ఇంటికి ఏమైనా దావత్కి వచ్చిందా? లేదో. జీవం కలిగిన దేవుడు మందిరానికి ఆమె వచ్చింది. ఆ బాగు చేసే అధికారం ఆయనకు ఉంది. నేను ఆయన పనివాడు మాత్రమే. నేను పని నమ్మకంగా చేసానా, ఆయన నమ్మకంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. మీ అందరికి తెలుసు కదా, వృద్ధని నీలోసుకోవాలి. అప్పటికి అమ్మాయి మామూలు టైంలో వెళ్ళి వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు సవాలుగా దేవుడు ఒక ప్రవచనాత్మకమైన వాక్ ఇస్తే వెళ్ళి చెప్పొచ్చా. ఆ వాక్ నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. ఎందుకు నెరవేర్చబడింది? అది దైవవాక్కు కనుక. వినోద్ భార్య పాప ప్రెగ్నెంట్ కాలప్పుడు వినోద్ తమ్ముడు మన మందిరానికి వస్తుంటాడు కదా, ఆ తమ్ముడు కాడ నేను వెళ్ళి చెప్పా, తమ్ముడా నీకు బాబు పుడతాడంటే, ఇదేందన్నా అమ్మాయికి ప్రెగ్నెంట్ కాలేదు అంటే, లేదు తమ్ముడా బాబు పుడతాడు. ఏమీ లేకోకుండా ఎటు చెబుతాడు అసలు ఈయన? దేవుడు మాట, దేవుడు బాబునిచ్చాడా లేదా? నిలబెట్టుకునేది అది నీ ఇష్టం కానీ నాకు తెలియదు. ఎందుకనంటే కాపాడుకుంటే ఇంకా నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. దూరం అయితే శ్రమలు కొని తెచ్చుకుంటావు, కానీ కాపాడుకుంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత మేలు. ఎక్కడో ఉప్పల నుంచి ఆ బ్రదర్ వచ్చి అంటాడు, అమ్మా పాస్టర్ గారు ఒక నోటి మాట దైవవాక్ అమ్మ, సాక్షాత్తం దేవుడు నాకు బిడ్డలు ఇద్దరిని ఇచ్చాడమ్మ, మగ పిల్లల్ని. దేవుడు ఎంతో మేలు చేశాడమ్మా. నేను ఓ రోజు కాడ వాళ్ళకి పిలిచి భోజనం పెట్టాలి చెబుతున్నానండి. ఓ రోజు కాడ పిలిచి వాళ్ళు భోజనం పెట్టినోడి కాదు, కానీ దేవుడు వాక్యాన్ని పరిచయం చేసి పేతురు గారు వాళ్ళందరికీ ఏమైనా విందు చేశాడా? దేవుడు వాక్యం చెబుతున్నాడు. ఏమొచ్చింది వాళ్ళ మీదకి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. ఈరోజు ఎన్నా నీ జీవితానికి నా జీవితానికి దేవుడికి ఆత్మ మనలోకి వస్తుందా? అసమాధానం కలగజేసే దురాత్మని నిలబడి చేస్తుందా? దేవుడాత్మని నిలబడి చేస్తుందా? దేవుడాత్మని నిలబడి చేస్తే అది ఏదైనా క్షమించేదై ఉండింది. దేవుడికి స్తోత్రం. నీ బిడ్డను ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారు అనుకో, బయట వెళ్ళి 10 మందిలో చెబుతావా నా పిల్లని లారినోడు ఆడపిల్లనని? కడుపులో పెట్టుకుంటాం. అలాగే దేవుడు నమ్ముకున్న నా జీవితమైన మీ జీవితమైన దేవుడి సన్నిధానములో కీడు కలిగే మాటలు అన్నా సరే మౌనం కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. మౌనం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నిజంగా ఇస్సాకు ఒక్కడే రండి. ఇస్సాకు 10 మంది అన్నదమ్ములు లేరు. ఇస్సాకు బంధువులు కూడా తక్కువే, కానీ ఇస్సాకు దేవుడు వైపు చూసి అంటాడు, అయ్యా ఈ శత్రువులతో నా వల్ల కాదు. వాళ్ళేమో నేనేమో తోతున్నా బాయిలు, వాళ్ళు వచ్చి పొడిపేస్తున్నారు, నా వల్ల కాదు, కానీ జీవజల నదులు మాత్రం నాకు సహాయం చేయ ఓట్లు అంటాడు. వాళ్ళు పొడిపేసిన ప్రతి బాయిట ఆ మట్టి పోయి పొంగుతుందిట జల పైకి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కాట అపవాది తెచ్చిపెట్టి అసమాధానము దూరంగా తొలగిపోయి దేవుడు సమాధానం మనల్ని నిలబడి చేయను కాక.
దేవుడి సమాధానం మన కుటుంబాల మీద ఉండును గాక. దేవుడి సమాధానంతో నడిపించబడును గాక. దేవుడి సమాధానంతో నువ్వు దీర్ఘాయమంతుడు అవి నువ్వు బ్రతుకు తినవలంత కృపా క్షేమములతో ఆయనలో నిలబడి ఆయన ఆరాధించుదు గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన నా దేవుడు బిడ్డలారా, ఆయన సన్నిధానంలో ఎన్ని మాటలుండి దైవజనుడు మాటలు వింటున్నప్పుడు ఏమైంది? వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చింది. దైవజనుడు వస్తాం ఏమంటారా ఫీల్ అవ్వాల. నేను కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇళ్లలో వాళ్ళు ఉండి కాడ లేరు మా అమ్మ మా వాళ్ళు ఎవరు లేరు. నేను నాతో ఉండే ఆ బ్రదరు కళ్ళ ఉంటే నీళ్ళు పెట్టుకుంటూ బయటకు వచ్చాం. సరే ప్రభువా నీ పరిసర ఇవన్నీ కామని సరే అని అనుకుని ఆపండి వచ్చేసి తర్వాత వాళ్ళు ఎన్నో బాధలు పడినా ఫోన్ చేశారు. నేనైతే మందిరంలో ఉండను అయ్యా, వస్తే ప్రార్థన చేస్తా. నాకైతే రాటో పడదు, ఎందుకంటే సంఘ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. ఈ ఉపవాస ప్రార్థన నేను నీ కొరకు చెడగొట్టుకోలేదు. దేవుడికి స్తోత్రం. నీ ఇంటికి దేవుడు వచ్చాడు. దేవుడు నీ ఇంటికి వచ్చి నీ గుమ్మం తట్టినప్పుడు నువ్వు తీరా తలుపు, నువ్వు తలుపు తీనప్పుడు ఆయన నీ గుమ్మంలోకి ఎట్ట వస్తాడండి? నీ హృదయం అనే తట్టినప్పుడు దేవుడు ఆ వాక్యం చేత హృదయం తట్టినప్పుడు వాక్యం అనే డోర్ తెరుచుకుని హృదయం తెరుచుకుని ఇంటే నువ్వు దీవించబడతావు. నీకు దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా వచ్చింది. ఎప్పుడైతే నువ్వు డోర్ తీయలేదో, ఎప్పుడైతే ఆయన ఆపరించలేదో అపవాది ఆ వాక్యాన్ని దొంగిలించింది. నీలో ఫలితం అనేది కాపాడదు. కనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా గమనించండి, దేవుడి సన్నిధానంలో మనం ఫలించాలన్నా, ఆయనలో మనం దీవించబడాలన్నా నువ్వు మేలు చేయి, కానీ కీడు వస్తుందా బాధపడమాక. దేవుడు దాన్ని డబల్ కాదు 100 రెట్లు మేలుగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆపత వస్తుందా? ఒక ఆపత కాదు, 1000 ఆపతల నుంచి దేవుడిని తప్పిస్తాడు. ఎన్ని వచ్చినా కానీ ఏమి జరిగినా కానీ ఆయన వైపు మనం చూస్తే ఆయన మన వైపు చూసి ప్రతి విషయంలో ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో నేను నీకుండానమ్మా అంటాడు. దేవుడి స్తోత్రం. నేను నీకుండానయ్యా, నువ్వు భయపడతో, ఏమి నిన్ను నిలబడి చేయలేవు. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. నిజంగా పేతురు గారు బోధిస్తున్నప్పుడు అయ్యా వాక్యాన్ని కొర్నేలి కుటుంబం అంతా కాడ రక్షించబడి దీవించబడ్డారయ్యా. ఈరోజు నీ మాటలు మేము వ్యర్థంగా చేసుకోక, నీ వాక్కులు ఆసక్తి కలిగి అయ్యా నీ సన్నిధిలో నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. ఈ లైవ్ ద్వారా ఏక్షిస్తున్న కుటుంబాలు కూడా ఆశీర్వదించండి. మేలుకరంగా వారి జీవితాలు దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. శ్రమలలో నిందలలో నాయన ఎంత చక్కగా మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నువ్వు మేలు చేసి కీడు అనుభవించు, నేను నిన్ను మేలుగా మారుస్తానని. అయ్యా ఉట్టి పుణ్యానికి ఎన్నో వస్తావంటే తండ్రి, వాటన్నిటిని మీరు కొట్టివేసే దేవుడివి. బిడ్డలు వ్యాపారాలు బట్టి, డ్యూటీలు బట్టి, ఉద్యోగ స్థలాల్లో జరుగుతున్న అవమానాల్లో నిందలకు పత్తిగా మేలు కలగజేయండి నాయన. దీవెన దయచేయండి ప్రభువా. బిడ్డల ఈ నెలాఖరులో ఉంటున్నప్పుడు తండ్రి నీ ఉన్నతమైన సమృద్ధిని కృపను కుమ్మరించండి అయ్యా. వారి కుటుంబాల దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. నువ్వు తప్పి లోకంలో మాకు ఏది లేదు, ఎవరు లేరు నాయన. మమ్మల్ని ఆదరించి అనుదినం అనుక్షణం నడిపించే దేవుడివి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము దూరాన సమీపాన్ని ఎంతమందిని ప్రియులు ఉంటున్నారో వారందరిని మీరు దీవించి దర్శించి ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసు సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటి పంతులు సదతుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడి దీవెన.